ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి పొద్దున్నే రోడ్డు మీద నించొని ఆ పైనున్న దేవుణ్ణి గట్టిగా తిడుతున్నాడు. అటువైపు నుంచి వచ్చే ఒక రాజు, ఏంటి పొద్దున్నే దేవుణ్ణి అలా తిడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే, నువ్వేమో రాజుల కుటుంబంలో పుట్టావు, నేనేమో అడుక్కొని తింటున్నాను. నీకు నాకు ఎంత తేడా పుట్టించాడో చూడు ఆ దేవుడు, అందుకే తిడుతున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడు అంటే, నీ చెయ్యి నరికే, నీకు 500 వరాలు ఇస్తాను అనేసి అన్నాడు. వామ్మో, నా చెయ్యి నరికేస్తే నేను ఎలా అడుక్కొని తినాలి అని అడిగాడు ఆ వ్యక్తి. సరే, నీకు 1000 వరహాలు ఇస్తాను, నీ కాలు నరికే అన్నాడు ఆ రాజు. వామ్మో, నా కాలు నరికిస్తే నేను ఎట్లా బతకాలి అని ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. ఇదంతా కాదు కానీ నీకు 2000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసే అన్నాడు ఆ రాజు. అమ్మో, ఇంకా కొద్దిసేపు ఉంటే నా ప్రాణాలే అడిగేటట్టున్నావు కదా అన్నాడు ఆ వ్యక్తి. మరి నీకు ఆ దేవుడు డబ్బుతో వెలకట్టలేని శరీరాన్ని ఇచ్చాడు, అలాంటప్పుడు నువ్వు పేదోడు ఎట్లా అవుతావు అని అడిగాడు రాజు. ఆ దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు అంటే వాటితో కాయ కష్టం చేసుకొని బతకమనే కాని సోమరిపోతులా కూర్చొని బతకమని కాదు అర్థం.